హాయ్ అండి, అందరికీ ఇన్ని అలిసలి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎండు రొయ్యలు దోసకాయ వేసి కూర చేస్తాము. చేసి మీకు చూపించుతా. నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలని మేము చేసే విధానం మీకు చూపించుతా. ఇప్పుడు దోసకాయ అంతా పొట్టు తీసుకున్నాము. పొట్టు తీసుకొని కోసుకొని, మేమైతే గింజలు తీసుకోము. దోసకాయ గింజలు ఉంటేనే కదా కొద్దిగా పులుపు ఉంటుంది. అంటే ఎక్కువ పులుపు ఉండదు కదా దోసకాయ. ఆ పులుపు సరిపోద్ది అన్నమాట. రొయ్యల కూరలోకి బాగుంటుంది అన్నమాట. అందుకని ఈరోజు రొయ్యలు దోసకాయ వేసి మీకు కూర చేసి చూపెడతా ఎలా చేయాలని. లాస్ట్ వీడియోలో రొయ్యలు వంకాయ వేసి చేశాను కూర. రొయ్యలు వంకాయ వేసి చేసాను లాస్ట్ వీడియోలో. అది కూడా చూడని వాళ్ళు చూడండి, ఇది కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. దోసకాయ ఎండు రొయ్యలు వేసి చేస్తా కదా ఇప్పుడు మీకు చూపెడతా. ఇది చూడండి, లాస్ట్ వీడియో అది కూడా చూడండి. రెండు వీడియోలు చూడండి. మా వీడియోలు చూసి మాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి కూరలతో మీ ముందుకు వచ్చి చేసి చూపెడతాం. ఇప్పుడు పైన పొట్టంతా తీసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా, అంటే లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా మీడియం సైజులో అన్ని సన్న ముక్కలు కోసుకున్నాం. ఇప్పుడు సేదుందా, తీయగుందా, పుల్లగుందా అని ఇప్పుడు మనం టేస్ట్ చూడాలన్నమాట. ఇది బాగానే ఉందన్నమాట. కొన్ని సేదు ఉంటాయి అన్నమాట. అందుకని చూసుకోవాలి, సేదు ఉండదా లేదా అని చూసుకొని కోసుకోవాలి. బీరకాయ కానీ దోసకాయలు కానీ సేదు ఉంటాయి అన్నమాట. అందుకని అట్లా చూసి కోసుకోవాలి. ఇక ఇట్లా సన్నగా ముక్కలు కోసుకుంటే, రొయ్యలు సన్నగా ఉంటాయి కదా, ఈ లావుగా ఉంటే ఏం బాగుండవు అన్నమాట. మీడియంలో మరి కోసుకోవాలి, మోయినంగా చిన్న ముక్కలు అన్నమాట. అట్లా కోసుకుంటే బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఇట్లా చేసుకోండి, ఇది బాగుంటుంది. ఎండు రొయ్యలు వేసి దోసకాయ చేసుకొని ఒకసారి చూడండి. నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అంతా కోసుకున్నాం కదా, ఇట్లా సన్నగా కోసుకున్నాక ఇప్పుడు పోయి ఎండు రొయ్యలు బాండిల పొయ్యి మీద పెట్టి ఎండు రొయ్యలు బాగా వేయించుకుందాం. దోరగా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. వేయించుకొని బాగా అవన్నీ తోకలు తలకాయలు తీసేసి శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాము. చూడు వేగుతున్నాయి, ఇంతే వేగేది. దోరగా వేగినాయి కదా, తీసేసుకుందాం. వేయించితే బాగుంటాయి అన్నమాట. ఇట్లా పచ్చి వేసుకుంటే కసకస అంటాయి, వేయించుకుంటే బాగుంటాయి కసకస అనకుండా. ఇట్లా ఇప్పుడు ఎన్ని తలకాయలు తోకలు తుంచుకుందాం. ఒక చల్లారితే తుంచుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేయించి పెట్టుకున్నాం కదా, రొయ్యలు చల్లారే లోపల ఇప్పుడు మనం కూర తాలింపు వేసుకుందాం. ఆ పెన్నె వేడైంది కదా, 2.5 స్పూను ఆయిల్ వేసుకుందాం. 2.5 స్పూన్ వేసుకొని సరిపోద్ది ఆయిల్, 2.5 స్పూను. ఇప్పుడు ఆయిల్, ఉల్లిపాయలు సన్నగా 2గా కోసిన అన్నమాట. అట్లా కోసుకుంటే బాగుంటుందని. 2 పచ్చిమిరపకాయలు దోరగా మగ్గినాక ఒక 10 రెబ్బలు తెల్లగడ్డలు నల్లగొట్టేసిన బాగుంటుందని. దాంట్లో కూరలో బాగుంటుంది అన్నమాట. కరివేపాకు వేసిన, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలబెట్టుకొని దోరగా వేయించుకొని ఒకసారి అట్లా కలబెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. బాగుంటుంది అన్నమాట వేసుకుంటే. నీసు కదా అది, రొయ్యలు బాగుంటుంది వేసుకుంటే. బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే బాగుంటుంది అన్నమాట. మూత పెట్టుకుందాం. 1 స్పూను పసుపు వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. అట్లా ఇంతే, ఇదేం పెద్ద పని కాదు, బాగుంటుంది అన్నమాట. మనం రోజు కూర చేసుకుంటారా అంతే. ఇది కూడా 1 టమాటా కోసేసినంటే, దోసకాయ పులుపు తక్కువ అవుతుందని 1 టమాటా కోసేసిన. ఇంకా చింతపండు పులుపు అవన్నీ వేసుకుంటే బాగుండదు అన్నమాట. దోసకాయ వేసినాం కదా, అందుకని అవి వేసుకుంటే బాగుండవు. అంతా కలుపుకొని అన్ని తలకాయలు తోకలు శుభ్రం చేసుకుందాం. రొయ్యలు అంత లోపల అది మగ్గేటాలక ఇంత లోపల శుభ్రం చేసుకుందాం.
ఇక ఇట్లంతా అట్లా వెనక ముందు ఊరికైనా వేయించిందాన ఊరికైనా తునిగిపోతాయి అన్నమాట. అవి ఊరికైనా అట్లా ఊడిపోతాయి వేయించితే అలాగా. అన్నీ ఇటు తీసేసి 2 సార్లు కడిగి పెట్టుకుందాం. తలలు తోకలు డస్ట్ అంతా అదైంది కదా. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని కూరగాయలు పెట్టుకొని ఉందాము. ఇప్పుడు బాగా మగ్గింది, అలా పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ మగ్గినాయి కదా. ఇప్పుడు దోసకాయ వేసుకుందాం. కోసి పెట్టుకున్న దోసకాయ వేసుకొని కలుపుకుందాం. అంత శుభ్రంగా కలబెట్టుకుంటే పైది కింది కింది పైకి మగ్గిపోద్ది అన్నమాట. అంతే కలబెట్టుకోవాలి. అంత కారం అది పసుపు నూనె అవంత పడుతుంది కదా, కలుపుకుంటే ముక్కలకు మగ్గిపోద్ది. అంత లోపల అవి మగ్గేటాలకి ఈ కడిగి పెట్టుకున్నాం అన్నమాట. ఈ రొయ్యలు కడిగి పెట్టుకుంటే అవి అంతలోకి మగ్గుతాయి. 2 సార్లు కడుక్కుంటేనే ఇసుకే పోతుంది. కడుక్కుందాం. బాగుంటాయి రొయ్యలు దోసకాయ కూర, బాగుంటుంది అన్నమాట. బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకొని తింటే. ఇప్పుడు అప్పుడోళ్ళంతా రొయ్యలు బాగా రొయ్య పొట్టు సన్న సన్న చేపలు చెరువులలో గుంటలలో కాలువలలో ఉంటే పట్టుకొచ్చుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏడ దొరుకుతున్నాయి అట్లాంటివి? దొరకటం లేదు. సన్న చేపలు పచ్చి చేపలు కూడా, పచ్చి చేపలు సన్న చేపలు వండుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. పల్లెటూర్లలో చెరువులమ్మడి వాగులమ్మడి దొరుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు నీళ్ళే లేవు, వర్షాలు లేవు కదా, నీళ్ళే లేవు అన్నమాట. ఇప్పుడు ఏడుంటాయి? అమ్మని వచ్చి కొనుక్కోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు సన్న చేపల పని అని కొనుక్కోరు ఎవరు. రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా. ఈ దోసకాయ ముక్కలే మగ్గినేమో చూసుకుందాం. మూత తీసుకొని అంత కలుపు. ఇప్పుడు కడిగి పెట్టిన రొయ్యలు వేసి బాగా అంత కలుపుకుందాం. కలిపి మగ్గ పెట్టుకుందాం. బాగా మూత పెడితే మగ్గిపోతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం బాగా. 2 రొయ్యలు వేసినాం కదా, కలుపుకున్నాం కదా, మూత పెట్టుకున్నాం. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం కదా. మాకు రుచికి తగినంత వేసుకున్నాం అన్నమాట. ఎవరికి రుచికి తగినంత వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. మాకు రుచికి తగినంత 2 స్పూన్లు సరిపోద్ది వేసుకున్నాం. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం కదా తీసుకోవటానికి. అందుకని ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకుందాం. అంతా కలుపుకుందాం బాగా. పైది కిందిది అంతా శుభ్రంగా అట్లా కలుపుకుంటే కలిసిపోద్ది అన్నమాట. ఉప్పు కారం అంతా మళ్ళీ కలుపుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెడితే మగ్గిపోద్ది అన్నమాట. అంత అట్లా కలుపుకొని కారం ఉప్పు పడుతుంది అన్నమాట బాగా మగ్గితే. అప్పుడు లోపల ఈ మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇప్పుడు బాగా ఉడికింది కదా, కలబెట్టుకొని ఒక చిన్న గ్లాసు నిండా నీళ్లు పోసుకుందాము. లేకుంటే ఉడకదు కదా, ముక్కలు ఉడకాలి కదా దోసకాయ ముక్కలు. ఒక గ్లాసు నిండా, చిన్న గ్లాసు నిండా నీళ్లు పోసుకొని బాగా కలిపి 2 నిమిషాలు మూత పెడదాం. అంతే. నీళ్ళు పోయకుంటే ఉడకదన్నమాట, బాగుండదు. తాలింపు మాదిరి ఇగురు కూర మాదిరిగా అవుతుంది అన్నమాట. ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటే బాగా ఉడుకుద్ది, మెత్తగా ముక్కలు బాగుంటాయి అన్నమాట, గుజ్జుగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూడండి బాగా ఉడికింది. ఆ నీళ్ళు వేసిందాన బాగా ఉడికింది అన్నమాట. అంటే నీళ్ళగా ఏం లేదు, గట్టిగా అయిందన్నమాట. అంటే అట్లా నీళ్ళు పోయకుంటే ఇంకా గట్టిగా అవుతుంది కదా ఇగురు కూర మాదిరిగా. అందుకని ఆ గ్లాసు నీళ్ళు పోసుకున్నదాన బాగా మెత్తగా ఉడికింది, బాగా గట్టిగా అయిందన్నమాట. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుంటే మేము అన్నీ పొడి దంచి పెట్టుకున్నాం అన్నమాట, ధనియాల పొడి. ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఆ తర్వాత ఉడికిన తర్వాత అంత కలిపి ఇంకా మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇంతే, ఇది ఈజీగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. పెద్ద పని ఏమి ఉండదు అన్నమాట. మనం రోజు వండుకుండేదే కదా, మనకు వంట చేసుకునే పనే కదా, ఇంట్లో ఏం పని ఉంది. ఇది ఉడికింది చూడు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుందాం. సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా
తినండి చేసుకొని. ఇది తినాలి అనిపించదు, మళ్ళా మళ్ళీ తినాలనిపించదు. చేసుకొని తింటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. మేము చెప్పినామని కాదు, మీరు కూడా చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ ఉంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. తింటుంటే అన్నంలో కానీ సంగట్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. సంగట్లోకి అన్నంలోకి బాగుంటుందిలే, ఇంకా చపాతీలలోకి వాటిల్లోకి ఏం పెద్దగా బాగుండదు. ఇగో అయిపోయింది చూడు మా కూర. ఎండు రొయ్యలు దోసకాయ కూర రెడీ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.